మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. ఈ చదివినటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళెదను అని యోబు చాలా మంచి సాక్ష్యాన్ని, గంభీరమైనటువంటి మాటను పలుకుతున్నాడు. యోబును గురించి మనం అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను గ్రహించి ఉన్నాము, అనేకమైనటువంటి ఆత్మీయ సుగుణాలను మనం తెలుసుకుని ఉన్నాము. యోబు గ్రంథంలోను యోబు జీవిత చరిత్రలను అనేకమైనటువంటి వాక్యాలను మనం విని ఉన్నాం. అయితే ఈ 31వ అధ్యాయం అనేది కొంచెం ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తటస్థిస్తుంది. ఎందుకంటే యోబు తన నోటితో అంటున్నాడు, నేను రాజు వలె ఆయన యొద్దకు వెళ్ళెదను అని. ఆయన ఎదుట ఏ నరుడు నిలవలేడు, ఆయన ఎదుట ఎవరు కూడా మాట్లాడలేరు, ఆయన ఎదుట ఎవరు నీతిమంతుడుగా ఉండలేడు, నీతిమత్వము ఆయన ఎదుట మురికి గుడ్డ వలె ఉంటుంది అని అనేకమైనటువంటి లేఖనాలను మనం గమనిస్తున్నప్పటికీ యోబు మాత్రం నేను రాజు వలె ఆయన ఎద్దుకు నడుచుకుంటూ వెళ్తాను అని అంటున్నాడు. ఎందుకని అంత గొప్ప మాటను, గంభీరమైనటువంటి మాటను చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు? ఈ మాట చెప్పినప్పుడు యోబు స్నేహితులకు మరియు అతని కంటే చిన్నవాడైనటువంటి ఏలీహుకు కూడా ఎంతో కోపాన్ని రప్పించింది. వారు ఆత్మీయ అసూయతో నిలిచిపోయారు. ఆ మాట అంత గంభీరమైనటువంటి మాట. ఇంకా యోబు అంటాడు, నేను సర్వోన్నతునితో వ్యాజ్యమాడతాను, ఆయన ఎదుట నా వ్యాజ్యాన్ని పెడతాను, ఆయనతో ముఖాముఖిగా నా సమస్యను గురించి ఆయనతో విన్నవించుకుంటాను, ఆయనతోనే నేను సంభాషిస్తాను అని అంటూ ఉంటాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే యోబు తనను గురించి దేవునికి చాలా సాన్నిహిత్యం కలిగి ఉన్నట్లుగా పలుకుతూ అనేకమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ 31వ అధ్యాయంలో నేను రాజువలే ఆయన వద్దకు వెళ్తాను అని చెప్పడంలో అతడు చెప్పినటువంటి కొన్ని మంచి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈ 31వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అది కూడా మొదటి వచనంలో, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్యమేమగును. ఇక్కడ మనం చూస్తున్నాం, యోబు అంటాడు తన కంటితో దేవునితో ఒక నిబంధన చేసుకుని ఉన్నాడని. ఒక స్త్రీని, ఒక కన్యకను నేను ఏ విధంగా మోహపు చూపును చూడగలుగుతాను? నేను కంటి చూపులో కూడా పవిత్రంగా జీవిస్తున్న వాడను, నా చూపులలో పవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, పాపంలో పడకుండా నిమిత్తం నా కనులను నేను ప్రభువుకు ప్రతిష్ఠించి ఉన్నాను అని ఎంతో గంభీరమైనటువంటి మాటను చెప్తున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము కూడా రాజు వలె ఆయన ఎద్దుకు వెళ్ళాలి అంటే, ఆయనను ముఖాముఖిగా స్టెఫెను వలె చూస్తూ ఆయన ఎద్దుకు సాగిపోవాలి అని అంటే, సిగ్గుపడనక్కర్లేని ముఖముతో ఆయనను ఎదుర్కోవాలి అని అంటే, ఆయన రాకడలో మనము సిగ్గుపడకుండా ధైర్యంగా తల ఎత్తుకొని ఆయన కౌగిల్లోకి చేరాలి అని అంటే, మన చూపులు, మన కన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అది మనం హృదయంలో నుండి నేను మంచి నేత్రములను కలిగి ఉన్నానని చెప్పగలగాలి. అటువంటి గంభీరమైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే రాజువలే ఆయనను మనం ఎదుర్కొనగలుగుతాం. మరియు రెండవ విషయాన్ని మనం గమనిస్తాం. 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక అంటున్నాడు. దాని యొక్క అర్థం, తన మనస్సు, తన యొక్క చేతులు కూడా ఎంతో నిష్కలంకంగా, పవిత్రంగా ఉన్నాయని, తన మనస్సును తను అదుపులో ఉంచుకున్నాడు అని, తన మనస్సును పట్టుకుని ఉన్నాడు అని, తన మనస్సు దేవుని ఆధీనంలో ఉన్నదని, ఆయన ఆలోచనలోనే నా మనస్సు ఆలోచిస్తుంది అని ఒక మంచి గంభీరమైనటువంటి మాటను పలుకుతున్నాడు. నేను నా దేవునికి సమర్పించుకుని ఉన్నాను, నా దేవునికి నచ్చినట్లుగానే నా మనసు ఆలోచిస్తున్నది, నా మనసు అంతా కూడా ఆయనకి నేను సమర్పించాను, ప్రతిష్ఠించాను అని. ఇక్కడ మనం 3వ విషయాన్ని గమనిస్తాం. 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక అని. యోబు చాలా గంభీరమైనటువంటి, ఎవరు కూడా దీన్ని ఎదిరించలేరు అన్నట్లుగా చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి
మరొక మాట, నేను నా హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉన్నాను. పవిత్రతను కోల్పోయినటువంటి క్రియలు ఏవి కూడా నా హృదయంలో ప్రవేశించకుండా, మరణ సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా నా హృదయంలో ప్రవేశించకుండా, అపవాది క్రియలు ఏవి కూడా నా హృదయంలో ప్రవేశించకుండా నేను ఎప్పటికప్పుడు నా హృదయాన్ని పదిలపరుచుకుంటూ ఉన్నాను, జాగ్రత్త చేసుకుంటూ ఉన్నాను, దేవునికి సమర్పించి ఉన్నాను అని అంటున్నాడు. మరియు ఇదే విషయాన్ని మనం దావీదు విషయంలో గమనించినట్లయితే ప్రభు అంటారు, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని. దావీదు కూడా దేవునికి హృదయానుసారుడుగా జీవించి దేవుని చేత సాక్ష్యం పొందినట్లే ఇక్కడ యోబు కూడా, నేను నా దేవుని హృదయానుసారంగా జీవిస్తున్నాను, నా దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా నా హృదయంలో ఉండదు, పాపక్రియలు ఏవి కూడా నా దగ్గరికి చేరలేవు, నా హృదయాన్ని ఆయనకు ప్రతిష్ఠించి ఉన్నాను అని ఎంతో శ్రేష్టమైనటువంటి పలుకును పలుకుతున్నాడు. మరొక విషయాన్ని గమనిస్తాం. ఇదే 31వ అధ్యాయము 29-30 వచనాలు. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. ఇక్కడ అంటున్నాడు యోబు, పాపము చేయడానికి అసలు తన నోటికి అవకాశము, చోటు, స్థలము ఏమాత్రము ఇవ్వలేదు అని. ఎక్కడ తనకు కీడు చేసిన వారికి, తనకు హాని చేసిన వారికి, తనను ద్వేషిస్తున్న వారికి, తనకు అవమానాన్ని తీసుకొచ్చిన వారికి, తనకు నష్టాన్ని తీసుకొచ్చిన వారికి ఏదన్నా హాని కలగాలని, ఏదన్నా కీడు జరగాలని శపించడానికి కానీ, వారిని దూషించడానికి కానీ, వారితో వాక్కువాదం పెట్టుకున్నటకు కానీ యోబు తన నోటికి చోటు ఇయ్యనే లేదు అని అంటున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో చాలా గంభీరమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. యోబు తన నేత్రములను గురించి మాట్లాడుతున్నాడు, తన కాళ్ళు చేతులను గురించి మాట్లాడుతున్నాడు, తన మనస్సును గురించి మాట్లాడుతున్నాడు, తన హృదయం గురించి మాట్లాడుతున్నాడు, తన నోటిని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎంత ధైర్యముగా, నేను పవిత్రంగా ఉన్నాను కాబట్టే నేను నా దేవుణ్ణి ఎదుర్కోవడానికి రాజు వలె నేను సాగిపోతాను అని అంటున్నాడు. మనము సైతం యోబు వలె ఈ మాటను పలకదలిచిన ఎడల, రాజు వలె నేను ఆయన ఎద్దుకు వెళతాను, ఆయన మేఘారూఢుడై అలంకరింపబడినటువంటి వరుడుగా రానయుండగా నేను ఆయనను ఎదుర్కొంటాను, ఆయన కౌగిటికి నేను చేరతాను, ఆయన నుండి నిత్య రాజ్యాన్ని నేను వారసునిగా మార్చబడతాను, ఆయనతో పాటు యుగాయుగములు నేను వెళ్తాను, ఆయన నాకు నిత్య స్వాస్థ్యంగా నాకు ఉంటాడు, నేను ఏమాత్రం కూడా ఆయన ఎదుట సిగ్గుపడను అని అన్నప్పుడు మనము నిశ్చయంగా మన చూపులను, మన తలంపులను, ఆలోచనలను, మనస్సు, హృదయము, పాదములు, చేతులు, నాలుక, పెదవులు వీటన్నిటిని కూడా పరిశుద్ధపరచుకునవలసిన వారమై ఉన్నాము. యోబు వీటన్నిటి విషయంలో జాగరూకత కలిగి పాపము లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ జీవించాడు కాబట్టే ఆ శ్రేష్టమైనటువంటి మాటను పలుకగలుగుతున్నాడు. ఒకవేళ వీటిలో పాపం ఉన్నట్లయితే ఆయన ఎదుట రాజుగా నడిచిపోయేదను అని చెప్పే మాట వారు సిగ్గుతో తలదించుకుని చెప్పలేక మౌనులైపోతారు. నరకానికి వెళ్ళేటువంటి త్రోవలో వారు ఈడ్చుకుని పోబడతారు. కనుక ఈ అంత్య దినాలలో దేవుని రాకడ బహు సమీపంగా ఉండగా యోబు చెప్పినట్లుగా మనం ఆ మాట చెప్పగలుగుదాం. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఇలాంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుము అని. ఆయన రాకడలో మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలి అని అపోస్తలుడైనటువంటి యోహాను కూడా తన పత్రికలో ఈ విధంగా రాశాడు. కనుక ఈ అంత్య దినాలలో మన చూపులను, మన మనస్సును, మన హృదయమును, మన పాదములను, మన చేతులను, మన నాలుకను శుద్ధి చేసుకొని, సరిచేసుకొని మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ప్రతిష్ఠించుకున్నట్లయితే, నేటి దినాన మనం ఆయన కొరకు జీవించుటకు, పరిశుద్ధంగా ఉండటకు తీర్మానం చేసుకొని ఆయన చేతిని పట్టుకున్నట్లయితే, ఆయన అడుగుజాడల్లో మనం సాగినట్లయితే, ఆయనను మాదిరిగా మనం ఉంచుకొని అడుగు వేసినట్లయితే నిశ్చయంగా మనము సైతం ఆయన కౌగిటికి సిగ్గుపడకుండా ధైర్యంగా వెళ్ళగలుగుతాం, ఆయన ఎదుట నిలబడగలుగుతాం, ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో అన్నిటికంటే ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను అని యోబు పలికినటువంటి మాట, నీ రాకడకు సిగ్గుపడకుండా ధైర్యంగా వెళ్ళాలి అనేటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను పలికినటువంటి మాటను మాకు గుర్తు చేస్తూ మా చూపులను, మనస్సును, హృదయమును, పాదములను, చేతులను, పెదవులను, నాలుకను శుద్ధి చేసుకున్నట్లయితే మేము అక్కడ నిలబడగలుగుతామని, నీ కౌగిటికి చేరగలుగుతామని, నీ ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతామని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఈ విధంగా యోబు వలె ధైర్యంగా గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని పలుకున్నట్లుగా కృపద ఇచ్చేసి ఇంకా వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.